UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇంకోటి ఏంటంటే ఏదైతే పేర్ని నాని గారు కానీ కొడాలి నాని గారు కానీ ఇంకా వల్లభనేని వంశీ గారు ఏం మాట్లాడని పరిస్థితి మనం చూసాం. ఆయన అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన వైసీపీలో కూడా ఆయన పట్టించుకోవట్లేదా, లేకపోతే ఏంటి ఆయన మాట్లాడదలుచుకోలేదా? నేను ఉన్నాను, నేను బయట ఉన్నానని కనిపించడానికి ఆయన ప్రెస్ మీదకి వచ్చారా మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే వంశీ గారు మరలా యూటర్న్ తీసుకున్నారన్నట్టు కూడా నేను విన్నాను. యూటర్న్ అంటే మళ్ళీ అయితే బ్యాక్ టు టీడీపీ లేదా న్యూట్రల్గా ఉండిపోదాం. రాజకీయాలు ఇంకా దూరంగా ఉంటారా సార్? రాజకీయాలకు దూరంగా ఉండరు, బట్ పార్టీకి మాత్రం ఎందుకు వైసీపీకి దూరంగా ఉంటున్నారంటే దీనికి కూడా కొన్ని పరిణామాలు జరిగాయి. ఎట్లా అంటే ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడో 2019లో ఆయన ఒక పోలింగ్ బూత్కి వెళ్ళి హడావిడి చేశారని ఈయన అడుగుతున్న టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ టికెట్ ఇవ్వకుండా తాత్సారం చేశారుగా. తాత్సారం చేసినప్పుడు ఈయనకి ఇస్తారా ఇవ్వరా అని డైలమాలు ఉన్నప్పుడు 2019లో ఉన్న కేసు మళ్ళీ తిరగదోడి ఈయనకి సమన్లు వచ్చాయి. అక్కడ ఈయనకి ఒక రకమైన డౌట్ అయితే ఏర్పడింది. యాక్చువల్గా వంశీ గారిని కూడా రాధా గారిని వంశీ గారిని కొడాలి నానిగారే బాగా సిఫారసు చేసి లాగే ప్రయత్నం చేశారని, కొడాలి నానిగారి ద్వారా ఆ పావులు జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదిపారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. మేబీ నిజమైతే అయ్యుండొచ్చు, ఎందుకంటే ఈ ముగ్గురు మంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో ఒక ఇంటర్వ్యూలో రాధా గారు కూడా క్లియర్గా చెప్పారు, అంటే వాళ్ళిద్దరు కూడా నన్ను రమ్మని చెప్పారు, బట్ నేను లేదు కాదు అంటే రాజకీయాలకు దూరంగా ఉంటాను తప్ప టీడీపీ నుంచి అలా వైద్యులకు రాలేను, అలాగని వైసీపీలో చేరనని కూడా చెప్పేశారంట. వీళ్ళు లేదు నెక్స్ట్ కూడా గవర్నమెంట్ మందే, మీకెందుకు వచ్చేసే అని కూడా చెప్పారంట. చెప్తే ఈయన వెళ్ళకపోగా రాధా గారు ఏం చేశారు, ఇటు కూటమికే సపోర్ట్ చేశారు, ఆయన క్యాన్వాసింగ్ కూడా చేశాడు ఆయన కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇదే కొడాలి నాని ఇదే వల్లభనేని వంశీ వాళ్ళకి టీడీపీ నిజంగా అవకాశం ఇచ్చింది. వాళ్ళు నిజంగా రాజకీయ కెరియర్ పొలిటికల్ కెరియర్ బాబు గారి హయాంలోనే స్టార్ట్ అయింది. సో మేబీ కొంతమంది హరికృష్ణ గారు ప్రోద్బలం వల్ల కూడా కొడాలి నాని గారు లాంటి వారిని దగ్గర తీసుకొని టికెట్ ఇచ్చారని కూడా అంటారు. అయితే అయ్యుండొచ్చు. సో ఎంత ఆదరణ కలిగి వాళ్ళకి అక్షరాభ్యాసం ఓనమాలు దిద్దిన పార్టీని ఆ విధంగా పోని వేరే దానికి వెళ్ళిపోయారు, తప్పులేదు. వాళ్ళకు ప్రొఫెషన్గా ఫీల్ అవుతున్నారు, సేవగా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి వేరే మంచి జాబ్ వచ్చింది, దీనికన్నా మంచి ప్యాకేజ్ వచ్చింది, వెళ్ళిపోయారు, ఒప్పుకున్నాం. కానీ పాత కంపెనీని, పాత ఫుడ్ పెట్టిన తల్లిని దాన్ని విమర్శించడం, బాబు గారు మిస్సెస్ని కూడా లోకేష్ తల్లిని పుట్టు గురించి మాట్లాడారు. అది ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలండి. అంత దారుణంగా మాట్లాడేసి అలా మాట్లాడినప్పుడు ఒకరిద్దరు ఎవరో చప్పట్లు కొట్టారని, ఆ మూర్ఖులు ఎవరో చప్పట్లు కొట్టారని వాళ్ళ ఆనందం కోసం నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి ఈరోజు ఎందుకు మీరు అంత దీనమైన స్థితిలో ఉన్నారు చెప్పండి. అదే ఇప్పుడు ఆయన అదే టీడీపీలో కొనసాగుంటే ఈవెన్ వల్లభనేని వంశీ గారికి ఇప్పటిదాకా మంత్రి పదవిలో కూర్చుండేవారని చాలా మంది టీడీపీ నాయకులు వర్గాలే చెప్తున్నాను, కార్యకర్తలే చెప్తున్నారు. ఖచ్చితంగా గన్నవరం నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమేనండి. అసలు నిజంగా ఇప్పుడు గన్నవరంలో ఆయన గెలిచిన అతను అంతకుముందు సంథింగ్ వైసీపీ నుంచి ఓడిపోయారు, ఈయన గెలిచాడు కదా. దీని మీద అది కూడా వల్లభనేని వంశీ గారి మీద ఓడిపోవడం జరిగింది. అది జరిగింది. మరి అదే యార్లగడ్డ గారు మళ్ళీ ఎలా గెలుస్తారు? అదే చెప్పండి వచ్చిందా ఎలా గెలిచారండి? మీరు నిజంగా అక్కడ స్థానికంగా వంశీకి ఫేవర్గా ఉంటే, స్థానికంగా యార్లగడ్డకే ఫేవర్గా ఉంటే కేవలం కూటమి మీద ఉండే అభిమానంతో జనాలు ఓట్లేశారా, వ్యక్తిగతంగా ఓట్లేశారా? ఖచ్చితంగా కూటమి అండ్ వ్యక్తిగతంగా కూడా కొంత యాడ్ అయింది. బాబు గారు రిలీజ్ అయ్యి రాజమండ్రి రిలీజ్ నుంచి ర్యాలీగా రాజమండ్రి నుంచి విజయవాడకు వచ్చినప్పుడు దారి పొడవునా అక్కడ ఉండే కార్యకర్తలందరికీ అన్ని ఏర్పాట్లు చేసింది యార్లగడ్డ గారు. అక్కడ ఒక్కసారి జనాలు టర్న్ అయ్యారు. ఒక్కసారి బాబు గారు కానీ అరెస్ట్ అవ్వకపోతే ఇంకోలా ఉండేదేమో నిజంగా పరిస్థితి. మంచి టఫ్ ఫైట్ అయి ఉండేది. ఎప్పుడైతే బాబు గారు అరెస్ట్ అయ్యారో వారు వన్ సైడ్ అయిపోయింది. ఈవెన్ చాలా మంది అంటున్నారు బాబు గారు అరెస్ట్ అవ్వడం టీడీపీకి మంచి జరిగింది, అది క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిది అన్నట్టుగా కొంత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ తీసుకొచ్చి అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ఆయన అరెస్ట్ అవ్వడం వల్ల క్యాడర్ మొత్తం అలర్ట్ అయిపోయింది, ఈయన యాక్టివేట్ అయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి మంచి పని చేశారని టీడీపీ వాళ్ళు కొంతమంది అన్నారు. టీడీపీ వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళ కార్యకర్తలు మాట్లాడడం నేను విన్నాను. ఓకే, నా మిత్రుడు ఒకడు, ఊరి పేరు అడగొద్దు ప్లీజ్, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి స్టిల్ అదే వైసీపీలో ఉన్నారు కాబట్టి బాధపడతారు. తను ఒక ఊరికి సర్పంచ్, నా క్లోజ్ ఫ్రెండ్. ఓకే, తను ఎప్పుడైనా ఇలాగే ఈ బాబు అరెస్ట్ అయిపోయిన ఒక 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు. అంటే తను ఎప్పుడైనా పార్టీ మూడ్లో ఉంటే అప్పుడు చేసి మాట్లాడతాడు. ఫోన్ చేసి, అరే
అనవసరంగా కెలుక్కున్నాడు రా మావాడు. మావాడు అంటే జగన్మోహన్ రెడ్డి. మా జగన్మోహన్ రెడ్డి అనవసరంగా బాబు గారిని కెలికాడురా. బాబు గారి సంగతి తెలియంది ఏముందిరా అసలు. అంటే ఇక్కడ బాబు గారు అంటారు కానీ అక్కడ వాళ్ళు సింగులర్‌గా మాట్లాడతారు కదా! ఆ ట్రాన్స్‌లో ఉన్నప్పుడు. అనవసరంగా ఆయన అసలే మహామేధావి. ఏం చేస్తాడో తెలీదు. ఈయన ఎందుకురా కెలుక్కున్నాడు. అసలంతా మా వైపే ఫేవర్‌గా ఉందనుకున్న టైంకి అనవసరంగా ఈ డెసిషన్ ఎవడురా అసలు చెప్పింది. ఆయన ఏం మార్చేస్తాడో తెలీదు. దీన్ని చూడు మొత్తం సేమ్ వాడు ఏదైతే నాకు చెప్పాడో అదే జరిగింది. మీరన్నట్టు ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి ఇంటి ఆడవాళ్ళు కూడా బయటకొచ్చారు. అసలు ఆ అరెస్ట్ విధానం కూడా చాలామందికి నచ్చలే. అవును. కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాష్ట్రాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు స్పందించాడు. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తప్ప. కాంగ్రెస్ వాళ్ళు కూడా స్పందించారు. బాబు గారు ఓకే, తప్పు చేస్తే అరెస్ట్ చేయొచ్చు. కానీ ఆ ఏజ్ పర్సన్కి ఆ వయసులో ఆ టైంలో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేది అందరి అభిప్రాయం. నిజంగా కొన్ని జెన్యూన్గా సమ్మన్లు ఇవ్వండి. సార్ మీ దగ్గర అరెస్ట్ చేయడానికి వస్తుందని చెప్పండి. ఆయన ఎక్కడ పారిపోతాడా? పారిపోలేడు కదా. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి పారిపోతే తప్పు చేసినట్టే. అవును. ఉంటాడు కదా. అర్ధరాత్రి రెండప్పుడు డోర్ కొట్టి లేపి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ఖచ్చితంగా కక్ష సాధింపే. నిజంగా వీళ్ళు అదే ప్యాటర్న్లో వీళ్ళు ఫాలో అయితే నేను అసలు ప్రెస్ మీటే అవ్వదు. వీళ్ళు ఎక్కడో లోపల నుంచి ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి. ఏది ములాఖతులకు వెళ్ళి. సో అట్లా అంటే చెప్తున్నాను కదా, ఇష్యూ ఒకటి జరిగితే దాన్ని ఇంకోలాగా తిప్పే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మరలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్కి సరిగ్గా చెప్పలేపారు చూసారా? అవును. అక్కడ కూడా చెప్పలేకపోయి ఏం చేశాడు, మళ్ళీ ఈయనకు ఫోన్లు చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడండి, మీరే చెప్పండి. మీరు ఎందుకు నీ మీద వస్తున్న అలిగేషన్స్ని నువ్వే అటాక్ చేయాలి. అలా చేయకుండా మరలా వీళ్ళనే మంత్రులనే తీసుకొచ్చి మాజీ మంత్రుల్ని, కార్యకర్తల్ని వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఇంకా అసలు అర్థం లేదండి. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నా కదా, భారతదేశంలో హిందువులే మైనారిటీలుగా బతుకుతున్నారేమో నా అభిప్రాయం. ఎవడైనా ఒక హిందూ పండగ వచ్చింది అనుకోండి, అంటే మిగతా వాళ్ళని కించపరిచే ఉద్దేశం కాదు. ఆ పండగ చేయకూడదు, దాంట్లో ఇలా ఉంది, దాంట్లో అలా నెగిటివ్ ఉంది అని ప్రతి ఒక్కడు మైక్ పెట్టుకొని మాట్లాడేవాడే. అంటే ఆ పండగల యొక్క ప్రాశస్త్యం తగ్గించడానికి, పండుగల యొక్క విశిష్టత తగ్గించడానికి, వాళ్ళ ఆదం తగ్గించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు. ఇప్పుడు నిన్న లేదు మొన్న ప్రకాష్ రాజ్ గారు, ఆయనకి ఎందుకండి, ఆయనకి సంబంధం లేని విషయం కదా. పోనీ ఒక సోషల్ యాక్టివిస్ట్గా రెస్పాండ్ అయ్యాడే అనుకుందాం. అయినప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడూ సీరియస్ అవ్వని వ్యక్తి సీరియస్ అయ్యాడు. అంతకుముందు కూడా చాలాసార్లు ప్రకాష్ రాజ్ బురద చల్లాడుగా. చంద్రబాబుతో కలిసి ఉన్నారు, లేదా బీజేపీతో కలిసి ఉంటున్నాడు, ఆయన సరిగ్గా యాంటీ బీజేపీ అని అంటారు ప్రకాష్ రాజ్ గారు. యాంటీ బీజేపీ. సో అట్లాంటి వ్యక్తి ఎన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోలేదు. ఈవెన్ వకీల్ సాబ్ సినిమాకు కూడా ఆ లాయర్ పాత్రకి సార్ ప్రకాష్ రాజ్ అనుకుంటున్నాం, ఆయన ఈ మధ్యన ఎక్కువ కాంట్రవర్సీ అవి కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి అంటే ఈయన ఒప్పుకోలేదంట. మీకు ఆ క్యారెక్టర్ ప్రకారం ఆయన ఓకే అనుకుంటే ఆయనే బుక్ చేయండి. సినిమా వేరు, రాజకీయం వేరు. సరే చేశారు. ప్రకాష్ రాజ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, అసలు కళ్యాణ్ ఇలా ఒప్పుకుంటారు అనుకోలేదు నేను నాకు అని. మళ్ళీ ఇప్పుడు ఎందుకు కెలకడం? మీకు ఢిల్లీలో మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళి చెప్పండి. ఎవరికి అర్థం కాదండి ఢిల్లీలో మిత్రులు అంటే. సరే, వెంటనే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సీరియస్ అయితే మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేశాడు ఆయన, నేను కొంచెం షూటింగ్లో బిజీగా ఉన్నాను, 30 తర్వాత. మరి ఆ మాత్రం అది కూడా అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు? బిజీగా ఉండడం వల్ల 30 తారీఖు క్లియర్ కట్ గా చెప్తారు అన్నట్టుగా వీడియోలో ఉన్న సారాంశం. అవును, ఇదేనా ఎందుకు పెట్టాలి? మళ్ళీ దుమారం రేపడానికి కాకపోతే ఇదేనా ఎందుకు పెట్టాలి? నువ్వు 30 తర్వాత క్లియర్గా కట్టగా ఇవ్వు. జస్ట్ అది కూడా నేను బ్యాక్ టు ఆన్ 30th నేను వచ్చి ఇస్తానని చెప్పి ఒక మెసేజ్ పోస్ట్ చేయి. వీడియో చేసేంత టైం ఉంది, మరి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం లేదా? పోనీ మీరేది ఇక్కడ లేరుగా, ఎక్కడెక్కడో సినిమాలు అవి చేసుకుంటున్నారుగా. మరి సరే, సినిమాలు అన్నీ వదులుకొని పవన్ కళ్యాణ్ లాగా రండి, పవన్ కళ్యాణ్ లాగా రండి, జనాల్లోకి రావచ్చు కదా. అలా ఎందుకు రారు మళ్ళీ? బయట నుంచి ఏసీ రూముల్లో 4 గోడల మధ్యన స్టేట్మెంట్లు మాత్రం ఇస్తాం. ఇది కూడా ఎలాగా? విద్వేషాలు రెచ్చగొట్టడం అంట. ఇది మీరిచ్చేది విద్వేషాలు రెచ్చగొట్టడం. ఎవరు కూడా మా మనోభావాలు దెబ్బతీయన్నాయి అన్నారే తప్ప ఇతర మతాల గురించి కించపరిచినట్లు ఎవరు ఎక్కడ మాట్లాడనే లేదు కదా. మరి దానికి మీరందరూ రేజ్ అయిపోతున్నారు. మిగతా వాటి గురించి అంత ధైర్యంగా మాట్లాడగలుగుతారా? మనకు తెలుగులో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన కూడా చాలా చక్కగా ఇలాంటి విషయాలు వస్తే ఎక్కడికక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మరి మీకు ఇతర మతాలకు సంబంధించి కూడా ఇలాగ మాట్లాడే ధైర్యం ఉందా మీకు? అక్కడ మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్, ఎక్కడ రెస్పాండ్ అవ్వరు, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అది
థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.